మనం స్కూల్ పెట్టింది లేదా మనం ఈ కాలేజ్ పెట్టేది మన పిల్లల భవిష్యత్తు కోసం, డబ్బుల కోసం కాదు. డబ్బులు అయితే నాకు దేవుడు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చాలా ఇచ్చేసాడు, అవి అడగపోయినా. బట్ నేను సమాజానికి తిరిగి ఇచ్చే రుణం ఏంటంటే మన పిల్లలు అదే రేంజ్లో ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఆశ్రమాసి వ్యవహారం కాదు. అంత బాంబేలోనో ఢిల్లీలో హైదరాబాద్లో పిల్లలకి అన్ని అవకాశాలు ఉంటాయి. అలాంటిది చిన్న గ్రామమైన కానీ మన స్కూల్లో పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి మంచి మంచి టీచర్ తీసుకొచ్చి ఐఐటి కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, దేనికైనా మనం రెడీ అనే టైప్లో అసలు ఒక రోజులో ఖర్చు పెట్టట్లా. బిల్డింగ్ అన్నా స్థలాలు అన్నా ఇదంటే అది ఒక టెస్ట్కి మనం చేసి తీరాలి. ఒక సంవత్సరంలో సుమారు 4 కోట్లు ఖర్చు పెట్టాలి. మీకు చెప్పకూడదు, కేవలం చదువు కోసం. లెక్క చేసుకుంటే వడ్డీ లెక్క చేసుకుంటే వడ్డీ లెక్క కొన్ని 5 కోట్ల. కొంతమందిని భవిష్యత్తు మనం మార్చగలిగితే అదే మనకి అంతిమంగా జీవితానికి సార్థకత. సో ఆ తపనతో లేదా లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం వీళ్ళు ప్రతి విద్యార్థి దశలో. ఇంటర్మీడియట్లో కూడా వీళ్ళు ప్రవర్తనలో కానీ లేదా చదువులో కానీ బాగా ఉంటే చూసుకోవాలి, జీవితం అంతా కూడా ఆశ్రమస్గా బంగారు భవిష్యత్తు అయిపోతుంది. సాధారణంగా ఇప్పుడు మనం కంట్రోల్ అవుతాం. హై స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడికి పెట్టి మనకి వస్తారు, స్కూల్కి వస్తారు, ఇంటికి వస్తారు, ఇంటి హాస్టల్లో ఉంటారు. బట్ ఇంటర్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్తారు, టౌన్కి వెళ్తారు, లేదా ఎక్కడో ఉంటారు, ఏదో చేస్తారు, ఏమవుతుందో మనకు తెలియదు. ప్రత్యేకించి మగపిల్లల విషయం అయితే మేము చాలా శ్రద్ధ తీసుకోవాలి. ఒక్కసారి మనం అదుపు తప్పిందా ట్రాక్ ఏంటంటే దాంట్లో పెట్టాలంటే మన ఎవరిలో కాదు. అందుకని ఏంటంటే మనం ఖచ్చితమైన మంచి భవిష్యత్తు కావాలంటే 100% హాస్టల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళ బంగారు భవిష్యత్తుకు నేను గ్యారంటీ. లేదు అంత వెసులుబాటు లేదనుకున్నా కానీ ఇబ్బంది లేదు, చాయిస్ మీది. చెప్పడం వరకు నా ధర్మం. ఎలాగా అప్పైనా సప్పైనా చేసి 2 సంవత్సరాలు మీరు ఎలాగో గట్టెక్కిచ్చేస్తాను, వాడికి మంచి జీవితాలు ఇస్తానని వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా వాడు దూసుకెళ్ళిపోయాడు. అన్నిట్లో ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, లెక్కలు చేయడం కానీ, సైన్స్ కానీ, ఎలాంటి పరీక్షలైనా కానీ, ఈవెన్ ఐఐటి కాదు, ఈవెన్ కలెక్టర్ పరీక్ష కూడా ధైర్యం వెళ్ళిపోయే పరిస్థితి మనకి క్రియేట్ చేస్తాం 2 సంవత్సరాలు కూడా. ఆల్రెడీ మనం 2.5 ఎకరాల పొలం కూడా రెడీ చేస్తాం సాక్షి దగ్గర. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ కోసం ఊరికే రూమ్లో పెట్టి చదువు అని కాదు. వాళ్ళు అన్ని రంగాలు ఎదగాలంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అవి కావాలి. అది కూడా చాలా కీలకం. దానికి కూడా మనం ప్రిపేర్ చేస్తాం. శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా అన్నింటిలో కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఒక కృపణ ముందుకెళ్తాం. కాబట్టి ఇది మన తల్లిదండ్రులను ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఫైనల్గా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మురళి గారు వాళ్ళ అమ్మాయి 10th చదువుతున్న మన దగ్గర అడ్మిషన్ తీసుకోవడంలో చాలా సంతోషం. ఈ నమ్మకానికి ఇది ఒక నిదర్శన. అలాగే కేవలం అంటే పేరెంట్స్ మాట్లాడచ్చు, తల్లులు కానీ తండ్రులు కానీ 1-2 విషయాలు చెప్పాలంటే మీ ఫీలింగ్స్ స్కూల్ గురించి, మన ఏర్పాట్ల గురించి, పిల్లలు ముఖ్యంగా మార్కులు కూడా ఒక అంశం అయితే ప్రవర్తన అనేది చాలా ముఖ్యం జీవితంలో. సో ఆ రెండింటి మీద కూడా మనం చేసి పెడతా ఉన్నాం. సాధ్యం పిల్లల్ని కంట్రోల్లో పెడతానే ఉన్నాం. మన చుట్టుపక్కల పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, అలా పార్టిసిపేట్ చేసి వీటిని అర్థం చేసుకున్నందుకు, అదే ఇంతకాలం కూడా నా టీబీఆర్ సంస్థతో మీ పిల్లల్ని 12-13 సంవత్సరాలు ఉన్నందుకు మీ అందరికీ ఒక్కసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.